హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో మీల్ మేకర్ కోడిగుడ్డుతోటి ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నానండి. అందుకోసం ముందుగా కొద్దిగా నీళ్లను వేడి చేసుకొని అందులో మీల్ మేకర్ని వేసుకోవాలండి. నేనైతే 2 కప్పులు మీల్ మేకర్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాలు ఈ విధంగానే నానబెట్టండి. చూడండి, చేత్తోటి ఒత్తుతూ చూస్తే ఈ విధంగా కొద్దిగా మెత్తగా అవ్వాలి. అప్పుడు వీటిని కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని అన్నింటినీ లోపల నీళ్లు ఏమీ లేకుండా పూర్తిగా పిండేసుకోవాలి. అస్సలు నీళ్ళు ఉంచకూడదండి. కొద్దిగా నీళ్ళు ఉన్నాయంటే ఇవి టేస్ట్ మారిపోతాయి. తర్వాత ఇందులో వేసుకోవటానికి నేను 3 కోడిగుడ్లను తీసుకున్నాను. ఈ 3 కోడిగుడ్లను పగలగొట్టుకొని ఇందులో వేసుకోవాలండి. మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువైన కోడిగుడ్లు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ వరకు పసుపును, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిసే వరకు కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. దీన్ని ఈ విధంగా 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే ఈ ఉప్పు కారం అన్నీ మీల్ మేకర్కి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత ఈ ముందుగా కలిపి పెట్టుకున్న మీల్ మేకర్ కోడిగుడ్డు మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి. ఇది వేసుకున్న వెంటనే కలపకండి. వేసుకున్న ఒక 2 నిమిషాల తర్వాత కలుపుకున్నామంటే కోడిగుడ్డు అనేది మీల్ మేకర్కి బాగా పడుతుంది. వీటిని మంటని సిమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. అప్పుడే ఇవి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి చూడండి, ఇవి వేగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో మరికొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలండి. ఉల్లిపాయలు కొద్దిగా దూరగా వేగిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న 1 టమాటాని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వీటిని కొద్దిగా వేపుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో 1 స్పూన్ కారం, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని వీటిని మరి కొద్దిసేపు మగ్గించాలండి. ఇప్పుడు చివరిగా కొద్దిగా మసాలా పొడి వేసుకొని ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ వేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. వీటిని కూడా వేపుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. అప్పుడే ఇవి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతే అండి, మీల్ మేకర్ కోడిగుడ్డు రెసిపీ రెడీ అయిపోయింది. ఒకసారి ఈ విధంగా చేసి పెట్టారంటే చికెను మటన్ కంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. చివరిగా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ అండి, బాయ్.